గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ అయితే తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్ మెటీరియల్స్ నోట్స్ కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ని కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మనకు కామెంట్ సెక్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ని పిన్ చేసి పెట్టాను. అదేవిధంగా మన యొక్క డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఇక్కడ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి లైవ్ టెస్టులు కావచ్చు, డిఎస్సికి సంబంధించిన కాంటెంట్ క్లాసెస్ కావచ్చు, అన్నీ ఫ్రీగా త్వరలోనే మీకు అందించబడతాయి. ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే దాన్ని బట్టి. అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మరో 60 గ్రూప్ 1 పోస్టులు ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి. గతంలోనే 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. నిన్న ఒక 60 పోస్టులకి మళ్ళీ ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. అంటే 503 పోస్టులకు ఇంకో 60 పోస్టులు యాడ్ చేసి మొత్తం 563 పోస్టులతోటి రీనోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మరో 60 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టడానికి టీఎస్పీఎస్సీకి అనుమతి లభించింది. గతంలో కేసీఆర్ సర్కార్ 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. 2022 ఏప్రిల్లో 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి అదే ఏడాది అక్టోబర్లో ప్రిలిమ్స్ నిర్వహిస్తే పరీక్షకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,32,457 మంది అయితే పరీక్ష రాశారు. ఆ తర్వాత లీకేజెస్ ఇవైతే అలా రెండు సార్లు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే రద్దు కావడం జరిగింది. నెక్స్ట్ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం 60 పోస్టులకు అయితే అనుమతి ఇచ్చి మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టులో ఉన్న కేసును టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకొని మొత్తం పోస్టులకు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తుందా, లేక గత నోటిఫికేషన్ యథావిధిగా ఉంచి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తుందా అనే దానిపై చర్చలు అయితే జరుగుతున్నాయి. కొత్త పోస్టులు అత్యధికంగా పోలీస్ శాఖలో డిఎస్పీలు 24 ఉండగా పంచాయతీరాజ్లో ఎంపీడీఓ పోస్టులు 19 ఉన్నాయి. మిగతా 7 రకాల ఉద్యోగాల పోస్టుల సంఖ్య 1, 2, 3, 4 లోపే ఉన్నాయి. ఈ నెల 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో జాబ్ గ్యారంటీ అంటూ ప్రకటనలు ఇచ్చిన విషయం తెలిసిందే. చెప్పిన సమయానికి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ప్రభుత్వంపై అయితే ఆగ్రహంగా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న పెంచినటువంటి పోస్టులలో డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఒకటి ఉంది. హోంశాఖలో డిఎస్పీ పోస్టు 24 ఉన్నాయి. జైళ్ల శాఖలో ఏమో డిఎస్పీ పోస్టులు 3 ఉన్నాయి. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఏమో పోస్టులు 3 ఉన్నాయి. పంచాయతీరాజ్లో ఎంపీడీఓ పోస్టులు 19 ఉన్నాయి. పంచాయతీరాజ్లో డిపిఓ పోస్టులు 2 ఉన్నాయి. రెవెన్యూలో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఏమో 3 ఉన్నాయి. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లో 4 పోస్టులు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ స్టాంపులలో డిస్ట్రిక్ట్ రిజిస్టర్కి 1 పోస్ట్ ఉంది. మొత్తం 60 పోస్టులను అయితే నిన్న అయితే అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. ఇది గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్. మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ తొందరలోనే రాబోతుంది. ఎలక్షన్ కోడ్ లోపే గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీం క్లియరెన్స్ అయితే అని క్వశ్చన్ మార్క్తో రాయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేడో రేపు బోర్డు నుంచి అధికారిక ప్రకటన, 12 నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత అన్ని విభాగాలకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు. కేసీఆర్ ప్రభుత్వంలోనే 17,516 ఉద్యోగాలకు తుది ఫలితాలు అయితే ఇవ్వడం జరిగింది. మనకు తెలిసిన విషయమే. గత సర్కార్లోనే వీటి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. కొన్ని కోర్టు కారణాలుగా ఇవి ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు వాటికి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అపాయింట్మెంట్స్ మీద అయితే ఇస్తుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మందికి అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి నిరుడు అక్టోబర్ 4న ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలను ఫైనల్ చేస్తూ నేడో రేపు టీఎస్పీఎస్సీ తుది ప్రకటన చేయనున్నది. జరిగిన తప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్ఐఎల్ఆర్పి అధికారులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం తెలిసింది. దీంతో పోలీసు, జైళ్లు, ఫైర్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్సైజ్ శాఖల అధికారులకు టీఎస్ఎల్పిఆర్బి నిరుడు అక్టోబర్ 4న ఇచ్చిన తుది ఫలితాలే ఫైనల్ అంటూ సమాచారం ఇచ్చినట్టు సమాచారం. ఆయా విభాగాల నియామక
తయారు చేసుకోవాలంటూ రాష్ట్ర హోంశాఖ రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఉన్నతాధికారులకు ఎంపికైన అభ్యర్థుల వివరాల లిస్టు ఇతర లేఖలు వెళ్లాయి. డ్రైవర్, మెకానిక్ పోస్టులకు క్లైన్ క్లియర్ అయినట్టు సమాచారం. బోర్డు నుంచి సరైన వివరణ. సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి తుది ఫలితాలు విడుదల వరకు అన్నింటినీ పద్ధతి ప్రకారం నిర్వహించామని, సాంకేతికంగా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నామని బోర్డు తరపు న్యాయవాది వివరించారు. దీంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా బోర్డు వాదనలకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. తెలంగాణ హైకోర్టు వేసిన నిపుణుల కమిటీ గడువు కూడా ముగియనుంది. దీంతో ఈ కమిటీ కూడా బోర్డు వాదనకి కట్టుబడి ఉన్నదని విశ్వసనీయంగా తెలిసింది. 12 నుంచి నియామక పత్రాలు. ఈ నెల 12 నుంచి ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం అయితే తెలిసింది. 12 నుంచి నియామక పత్రాలు ఇచ్చేలా ప్రింటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని సీఎంఓ హోంశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. 12కు ముందు లేదా తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అయితే అందించనున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలోనే తుది ఫలితాలు అయితే ఇవ్వడం జరిగింది. మనకు అక్టోబర్ 4 తారీఖున వచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్నే ఫైనల్ చేస్తూ వారికి అప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మాత్రమే ఈ నెల 12 లేదా దాని తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం ఉందంటూ ఈ పేపర్లో అయితే రాయడం అయితే జరిగింది. మీకు ఖచ్చితంగా ఇంతకుముందు గతంలో మనకు సీఎం గారు ఒక సభలో కూడా చెప్పారు, 15 రోజుల్లో 15,000 ఉద్యోగాలకు భర్తీ చేస్తామని. ఈ కానిస్టేబుల్కి సంబంధించిన ఫలితాలు మీకు 15 తారీఖు లేదా 12 తారీఖు తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ సీఎం చేతుల మీదుగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇంతకుముందు ఎవరైతే ఫైనల్ రిజల్ట్ వచ్చిందో అవే రిజల్ట్ ఫైనల్గా ఉంటే ఎలాంటి మార్పులు అయితే ఉండవు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐటీఐలో 6 కొత్త ట్రేడ్లు, 23 షార్ట్ టర్మ్ కోర్సులు అయితే కొత్తగా పెట్టడం అయితే జరిగింది. ఆ ట్రేడ్స్ ఏంటి అంటే ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్, రెండవది ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, మూడవది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, నాలుగవది బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైడ్ మెకానికల్లో, ఐదవది అడ్వాన్స్డ్ సిఎన్సి మెషినింగ్ టెక్నీషియన్, ఆరోది మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించినటువంటి 6 కొత్త ట్రేడ్స్కి కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం అయితే జరిగింది. మనకు ఈ నెల 26 నుంచి ఎప్సెట్ అప్లికేషన్, ఇంతకుముందు ఎంసెట్ ఉన్నదాన్ని ఎప్సెట్గా మార్చడం జరిగింది. ఫిబ్రవరి 26 నుంచి అప్లికేషన్లు అయితే తీసుకుంటారు. ఎంసెట్ అంటే పాత ఎంసెట్, ప్రజెంట్ ఎప్సెట్గా మార్చడం జరిగింది. వచ్చే నెల 16 నుంచి పీజీ సెట్ దరఖాస్తులు షెడ్యూల్ రిలీజ్ చేసిన హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ వారు అయితే మనకు వచ్చే నెల 16 నుంచి పీజీ సెట్, మార్చి 16 నుంచి పీజీ సెట్ అప్లికేషన్లు ఉంటే ఫిబ్రవరి 26 నుంచి మనకు ఎప్సెట్ అప్లికేషన్లు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినట్టు విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకేమైనా ఉంటే మీకు ఎప్పటికప్పుడు వాట్సాప్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.